నువ్వేనా బాబా టేస్టీ రాజా? వెనక నుంచి వచ్చారా ముందు నుంచి వచ్చారు సార్? లిఫ్ట్లో వచ్చా. అమ్మాయిలు పట్టించారా? పిల్లల్ని పడగొట్టడం అంటే వాళ్ళు పడిపోతారు, మనం పడం. లవ్ స్టోరీలే ఉన్నాయా? ఏం లేవు. ప్రేమించటాలు, కాగితాలు చింపుకోవటాలు, కోసుకోవటాలు అలాంటివి లేవు. సెలబ్రిటీ అని కూడా తెలియకుండా నేరుగా మీరు తినేసి వచ్చేసే ఫుడ్. నేను సెలబ్రిటీ అని కూడా ఉండదు. రోడ్డు మీద ఏ బండి ఆగినా కారు పక్కన పడితే దిగెళ్తుంటాం. బెడ్రూమ్కి క్రికెట్కి కామన్గా జరిగే ఒక 3 పాయింట్స్ ఏమైనా చెప్పండి సార్. బెడ్రూమే, క్రికెట్. ఇది ఒక్కటే కాంట్రవర్సీ వచ్చింది నా దగ్గర. మీరు ఏరుకోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటారు అసలు? కాంట్రవర్సీ మీద బతికేవాడు పృథ్వీరాజు కాదు, ఆడెవడో ఎదవ. అంతకుముందు కూడా టీవీ9 దగ్గర నిలబడి ఏదో పెట్రోల్ పోసుకుని. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు ఉన్నాయండి? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంటండి? టైట్లు. మంచి రొమాన్స్ చేయాలంటే మంచి అమ్మాయి కావాలి ఖచ్చితంగా. ఇంకెక్కడుంది మైక్ చేసుకుని ఇలా 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 శ్రీకాకుళం అనేది కొట్టంగానే ఓ గుల్లుమని నవ్వుతారన్నమాట. అది పార్టీ ఎందుకు సార్ చేంజ్ అయ్యారు? నా ఇష్టం. ఒకటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా హ్యాపీగా మీరు అందరూ బాగుండాలి. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. ఏంది ఏమన్నా రాంగ్ అడ్రస్కి వచ్చామా? ఎవరు టేస్టీ రాజా అనే అతను ఫుడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని రమ్మన్నాడు. ఏడి ఇతను ఎక్కడ కనపట్లే. సార్ నువ్వేనా బాబా టేస్టీ రాజా? వెనక నుంచి వచ్చారా ముందు నుంచి వచ్చారు సార్? లిఫ్ట్లో వచ్చారా? ఎటకారం ఎక్కువ ఉందా నీకు? అంటే ఎటకారంతోనే మొదలెట్టాలి కదా. 30 years ఇండస్ట్రీ. కానీ 50 సంవత్సరాలు అయ్యాయి, మరి 30 సంవత్సరాలు 30 years. ఎంత ఏజ్ పెరిగినా 30 years. 30 years. అది మ్యానరిజం. సినిమా వచ్చి ఇంకా 30 years అవ్వాల. సినిమా మొన్నటికి అయింది కటకం. మొన్నటికి సినిమాలో మ్యానరిజం. అది మీ పేరు కంటే ఎక్కువ 30 years ఇండస్ట్రీ. అది చెప్తేనే అర్థమవుతుంది. మీ పేరు అంటే ఎవరికి అర్థం కాదండి. అవును. ఓకే, ఫుడ్ అన్నారు, వెల్కమ్, నమస్కారం అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో ఫుడ్ అన్నారు, నేను పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. వస్తుంది సార్, మీరు చెప్తున్నారు కాబట్టి వచ్చేస్తుంది. ఏమండి వెల్కమ్ డ్రింక్ అంటే వెల్కమ్ డ్రింక్ ఎక్కడితో సరిపెడతారేమో. లేదు అంటే వెల్కమ్ డ్రింక్ అంటే పందెం పుంజు రెస్టారెంట్ లో ఫేమస్ అనమాట వెల్కమ్ డ్రింక్. ఎవరికైనా అతిథి దేవోభావ అంటారు కదా, మీరు అతిథి కాబట్టి మీకు మేము ఆ వెల్కమ్ చేసుకుంటాం. ఓకే, షేర్లు మందు తాగుతున్నాం సార్, పెగ్గేమని వెల్కమ్ డ్రింక్ పెగ్గేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. బాగుందా పందెం పుంజు? అసలు ఈ కాన్సెప్టు టేస్టీ రాజా అనే కాన్సెప్ట్ అందరూ నన్ను అడుగుతారు కూర్చోబెట్టి. నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, ఏ ఊరు మీది, అసలు ఇది చేయాలని ఎందుకు వచ్చింది కాన్సెప్ట్? యాక్చువల్ 0 పొజిషన్ సార్. మా డాడీ ఇండస్ట్రీ పర్సన్ కాదు, మా అమ్మగారు ఇండస్ట్రీ పర్సన్ కాదు, ఎవరు కాదు. నా శ్రీకాకుళం మీకు తెలుసు, శ్రీకాకుళం మాట్లాడుకున్నాం. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో నేను ఏదో స్టార్టింగ్ వీడియో ఏంటంటే ఒక స్ట్రీట్లో అంటే ఒక వీధిలో ఒక కొట్టు దగ్గర ఫుడ్ ఎలాగ ఉంటుందని టేస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఈరోజు ఎక్కడ వచ్చింది. వెరీ గుడ్. మీలాంటి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల వెళ్ళిపోతుంది అనమాట. సూపర్. నిన్న ఏదో పని మీద వస్తే బాబుమోహన్ గారు భోజనం చేస్తున్నారు ఇక్కడ, మీ ప్రోగ్రామ్ అనమాట. నాదే సార్. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీ చదివారండి కదా. అవును. ఆ టైంలో పిల్లల్ని ఏమైనా పడగొట్టారు సార్? అమ్మాయిలు పట్టించారా? పిల్లల్ని పడగొట్టడం అంటే వాళ్ళు పడిపోతారు, మనం పడం. మీరు పడరా? ఎందుకు సార్? మనం పడం, మనం అంతే ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ పట్టాలు గట్టాలు లేవు అక్కడ. ఓకే. ఎందుకంటే క్రికెట్ ఆడడం అంటే పట్టాలు క్రికెట్ ఉంది, పడటాలు గట్టాలు అంటే చంపేస్తారు ఇంటికాడ. పడటాలు లేవు. ఓకే. ఏదో మనల్ని చూసి పడుంటారేమో వాళ్ళు, ఏదైనా ఇంటర్వ్యూ పెట్టి కనుక్కోవాలి వాళ్ళ కామెంట్లు. ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళు ఎత్తుక్కొని వెళ్ళి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ పెట్టి మీరు పృథ్వీ గారికి పడేదని అడగలేదు. ఎందుకో టేస్టీ రాజా అని ప్రోగ్రామ్ చూస్తారు కదా, కింద కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెడతారు. ఏజ్లో చదివిన వాళ్ళు ఎవరైనా సార్ ఏజ్లో అప్పుడులో ఆ సార్ జూనియర్లు కానీ సార్ సీనియర్లు కానీ సార్ టీచర్లు కానీ ఎవరైనా అట్రాక్ట్ అయ్యారేమో పెట్టండి కింద కామెంట్లో. కరెక్ట్. అంతేనా? లవ్ స్టోరీలే ఉన్నాయా? ఏం లేవు. డైరెక్ట్ మ్యారేజ్. లవ్ స్టోరీలు, ఈ ప్రేమించటాలు, కాగితాలు చింపుకోవటాలు, కోసుకోవటాలు అలాంటివి లేవు. అంతా ఉమ్మడి కుటుంబం,
మ్యారేజ్ ఇవన్నీ అందరూ చుట్టాలు గిట్టాలు అందరూ పెద్ద ఫ్యామిలీ, పెళ్ళి అవన్నీ అయిపోయింది. సో మీకు మంచి ఫుడ్ తీసుకొస్తున్నా. ఇప్పుడు దాకా కూర్చుని పెట్టి ఏదో వెల్కమ్ డ్రింక్ అన్నారు, ఇది కూడా అయిపోయింది. ఇదిగోండి ఫుడ్ వస్తుంది, ఫుడ్ తింటూ మాట్లాడదాం. మీకు భీమవరం తెలుసు? భీమవరంలో తెలుసు. పందాలు జరుగుతాయి సంక్రాంతికి, కోళ్ళ పందాలు. గెలిచిన పుంజుకి ఒక రేటు, ఓడిపోయి చనిపోయిన పుంజుకు ఒక రేటు. ఎప్పుడైతే పందెంలో ఓడిపోయి చనిపోయిన పుంజుని బ్రహ్మాండంగా దాన్ని వేలంపాటు పెట్టి కొన్ని లక్షలుగా పాడి కోడి పకోడీ చేస్తారు. కోడి పకోడీ ఏది లక్షలుగా పాడి కోడి పకోడీ చేస్తారు. మీకు భీమవరంలో ఈ కోడి పుంజు కాన్సెప్ట్లకి అన్నట్టుగా ఎలిప్యాడ్ ఉంది. అక్కడ ఎలిప్యాడ్ మీద వచ్చి హెలికాప్టర్ మీద దిగి పందాలు కలిసి వెళ్తారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి మొత్తం అంటుండగానే మీకు మంచి ఫుడ్ వచ్చేస్తుంది. సార్ ఎలా ఉంది సార్? చూడండి గారి చూడండి. మీరు ఈ గారెలు చూస్తుంటే ఏం గుర్తొస్తుంది సార్? ఈ గారెలు చూస్తుంది, ఈ గారెలు చూస్తే మా పక్క మధ్యలో బొక్క గుర్తొస్తుంది. బొక్క ఇది బొక్క గారెలు అంటారు. బొక్క గారెలు ఇది సంక్రాంతి టైంలో బాగా ఫేమస్. మా ఊర్లో బాగా బ్రహ్మాండంగా ఇంటికి వెళ్ళామంటే గారె పండగ లేకుండా పర్వాలేదు, గారెలు వండుతారు. అద్భుతంగా ఉండేది. ఇదేంటమ్మా ఇది నాటుకోడి మొత్తం కాల్చి మొత్తం భీమవరంలోనే రెడీ అయ్యి వస్తుంది మొత్తం ఇక్కడికి. ఎందుకంటే ఆ స్టఫ్ ఆఫ్ ఇది ఉండాలంటే అటు సైడే కరెక్ట్ గా అటు సైడ్ నుంచి రావాలి కాబట్టి మొత్తం అటు సైడ్. చట్నీ కూడా పెట్టాడు వెరైటీగా. చట్నీ అంటే ఇప్పుడు చాలా మంది గారెలతో చట్నీ కూడా తింటారు కదా సార్, అందుకే చట్నీ కూడా పెట్టారు. యాక్చువల్లీ సంక్రాంతి టైంలో మీరు బాగా తింటారేమో ఈ ఫుడ్. బాగా అంటే సంక్రాంతికి మొత్తం ఈస్ట్ వెస్ట్ ఫుడ్ ప్రియులు మొత్తం. మీరు తాడేపల్లిగూడెం కదా, తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీకు నచ్చిన ఫుడ్ ఏంటంటే? నాకు నచ్చిన ఫుడ్ అంటే మంచి పండుగప్ప. ఓకే. ఎండ్రాయిలు ఓకే. ఎండ్రాయిలు, మునక్కాయ, లేదా ఎండ్రాయిలు, వంకాయ, కోడిగుడ్డు, ఈ మూడు కాంబినేషన్ అండి. ఉప్పు చేప, వంకాయ సూపర్ అయ్యా, ఎక్సలెంట్ గా ఉంది. అంటే టేస్ట్ నాకు చాలా ఇష్టం అండి. పందెం పుంజు అనే రెస్టారెంట్ జూబ్లీస్ లొకేటెడ్ అయ్యింది. చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ఈ నాటుకోడి మినపగారి. సూపర్. నాటుకోడి మినపగారి అనేది నాకు చాలా చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. మీరు అవన్నీ తింటారు కదా, స్ట్రీట్ ఫుడ్ లో ఏం బాగా ఇష్టపడతారు సార్ మీరు? స్ట్రీట్ ఫుడ్ అంటే రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది బాగా ఏం తింటారు మీరు? ఒక సెలబ్రిటీ అని కూడా తెలియకుండా నేరుగా మీరు తినేసి వచ్చేసే ఫుడ్. నేను సెలబ్రిటీ అని కూడా ఉండదు. రోడ్డు మీద ఏ బండి ఆగినా కారు పక్కన పెడితే దిగేళ్ళు తింటాం. బాగా మంచి ఈ వర్షాకాలం మంచి పునుకులు, ఓకే, గారెలు. మా ఏరియాలో బ్రహ్మాండంగా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంటాయి. ఇడ్లీలు, వేడి ఇడ్లీలు, దోశలు. దోశ, కోడికూర. దోశ, కోడి కూర. నాటుకోడా లేకపోతే నార్మల్ కూడా? ఏ కోడైనా పర్వాలా. ఓకే. టేస్టీ రాజు దగ్గరికి వచ్చేవాడి రోజు నాటుకోడి మొదలెట్టాలి. ఎక్కడి నుంచి నాటుకోడా? ఇక్కడ నుంచి నాటుకోడి. ఓకే సార్, నాకు డౌట్, మీరు క్రికెటర్ అంటగా? అవును. ఏ బ్యాటింగ్ బాగా ఆడేవాళ్ళు? నేను ఓపెనరు, ఫాస్ట్ బౌలర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. సో మీరు క్రికెట్ బ్యాటింగ్ బాగా ఆడేవాళ్ళు కదా, మీకు ఒక చిన్న క్వశ్చన్. అవును. బెడ్రూమ్కి క్రికెట్కి కామన్గా జరిగే ఒక 3 పాయింట్స్ ఏమైనా చెప్పండి సార్. బెడ్రూమ్కి క్రికెట్కి బెడ్రూమే, క్రికెట్. బెడ్రూమ్ది బయట పెట్టకూడదు, క్రికెట్ది బయట పెట్టచ్చు. క్రికెట్ది బయట పెట్టచ్చా? కామన్గా జరిగే మూడు పాయింట్స్. ఇప్పుడు చాలా వరకు ఇప్పుకునే తిరుగుతున్నారు. చాలా వరకు ఏమ్మా నిజమే కదా, చాలా వరకు ఇప్పుకుని తిరుగుతున్నారు. ఎప్పుడైతే నాలుగోళ్ళ మధ్యలో జరిగేది శృంగారం, భార్య భర్త మధ్యలో జరిగేది, దాన్ని బయట పెట్టేసి విలువలు లేవు. ఓకే, సమాజంలో విలువలు లేవు. గరికపాటి నరసింహరావు గారు చెప్పిన, జాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన, పృథ్వీరాజ్ చెప్పిన, టేస్టీ రాజా చెప్పిన. ఓకే. ఒకటంటే విలువలు లేని జీవితాలు ఇప్పుడు జరిగేవన్నీ. ఓకే సార్. పచ్చిమిర్చి కోడి కబాబ్ సార్ ఒక ముక్క అండి. ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, తినాలి కదా. అదే సార్. పచ్చిమిర్చి కోడి కబాబ్ సార్. కోడి కబాబ్
అబ్బో బ్రహ్మాండంగా ఉంది. అవునా సార్? చాలా బాగుంది, బాగా వండారు. చికెన్ కూడా బాగా మెత్తగా ఉంది. పచ్చిమిర్చి మసాలా. మీ కెరియర్లో ఇది ఒక్కటే కాంట్రవర్సీ వచ్చింది నా దగ్గర. మీరు ఏరుకోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటారు అన్న? అసలు ఏరుకోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటారు అంటే ఏమీ లేని దగ్గర ఒక కాంట్రవర్సీ మీద బతికేవాడు పృథ్వీరాజ్ కాదు, ఆడెవడో ఎదవ. ఓకే, కాంట్రవర్సీలు చేసి సినిమాలని రిలీజ్ చేసుకుందాం, పైకి వచ్చేద్దాం, అలాంటివి నాకు లేవు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. అది నచ్చదు చాలామందికి. నువ్వు తప్పు చేసావు, నువ్వు దొంగవే, నిన్ను మాట్లాడేవాడు ఎవడో ఒకడు సమాజంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది మరి ఓ పక్కన ఇంత సొసైటీ ఉంది. తప్పు చేసినప్పుడు మాట్లాడాలి, తప్పు 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 అని చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి హైప్ ఎందుకు అలా అవుతున్నారు అంటే ఒకేసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉత్సాహం ఇస్తారు కదా జనాలకి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదేం సినిమా అది పేరు అనవసరం. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఓకే, కింద నుంచి తప్పడబడి ఏదైనా సరే ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు ఆ సినిమా హీరో ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమాని హైప్ చేయాలి, ఆ సినిమాని బాగా 4 డబ్బులు రావాలని మనం పబ్లిసిటీ చేస్తుంటాం. అవును సార్. దాంట్లో ఎవడో అనుకున్నాడు వాడి గురించి మాట్లాడారని, వాళ్ళ గురించి మేము మాట్లాడడం, పేరు కూడా ఎత్తలా. ఓకే, వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఏమైంది, హైప్ చేసుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవటం ఆ సినిమా వాళ్ళకి బాగా ఇష్టం. అంతకుముందు కూడా TV9 దగ్గర నిలబడి ఏదో పెట్రోల్ పోసుకుని అలాగే వాటర్ పెట్రోల్ లాగా పోసేసుకుని పెద్ద హైప్ చేసి సినిమా రిలీజ్ చేశారు. సినిమాలో కంటెంట్ బాగుంటే పృథ్వీరాజ్ చెప్పినా ఆగడు, నువ్వు చెప్పినా ఆగడు, వీళ్ళు చెప్తే మనం చూడటం ఆగటం వెంటరా అని చెప్పి వెళ్ళిపోయి సినిమా చూస్తారు. కథలో ఉండాలి పట్టు, ఆడియన్స్ మెచ్చాలి, అది సినిమా. మనం ఓ డబ్బాలు కొట్టుకుంటే వెళ్ళవు. అది ఓకే సార్, ఇదేమో నాకు సంబంధం లేదు సార్, ఆయన చెప్పిన మాటలేవే. అదే ఇదేంటిది రాగి ముద్దన్న. కొంచెం ఏంటి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆ నాటుకోడి గ్రేవీతో ఎక్సలెంట్గా ఉంటుంది అన్న. అవునా? చాలా బాగుంటుంది అన్న. ఎవ్రీడే మీరు ఎన్నిసార్లు తింటుంటారన్నా? నేనా మధ్యాహ్నం ఒకసారి, రోజుకి ఒక పూట. ఓకే, మీరు తినడం కాక ఎవరినైనా తినాలనిపించింది అన్న ఎప్పుడైనా? మా ఇంట్లో రోజు 10 మంది నుంచి 15 మంది చేయగలుగుతారు. ఓకే, మీరు తినడం కాదు, మీరు తినడం కాక ఎవరినైనా తినాలనిపించిందా ఎప్పుడైనా అని అంటున్నా అన్న. ఎవరిని తినాలనిపించదు నాకు. నేను తినటం నా పని ఏంటి, టైం ఉంది 2 గంటలు, పడుకోవటం, ఓకే, ఆ టైం అయిపోయాక లేవడం, రెడీ అవ్వడం, డబ్బింగ్, సినిమాకి వెళ్ళటం, లేకపోతే కూతురుతో కలిసి టీ తాగడం, భార్యతో కలిసి రీల్స్ చేయడం. భార్యతో కలిసి రీల్స్ చేయడం. రీల్స్. ఓకే, మాకు కుక్కలు ఉన్నాయి, పెట్ డాగ్స్ 7 ఉన్నాయి. ఓకే, 7తో కలిసి ఆడుకుంటాం. ఓకే, 7, 1 2 కాదు 7. ఓకే, ఎందుకంటే నువ్వు అడుక్కు తిని రోడ్డు మీదకి వచ్చినప్పుడు తోక ఆడించుకుంటూ మన పక్కన చేరేది ఎవరంటే డాగ్స్. ఓకే, పెట్ డాగ్స్ అంత విశ్వాసం కాలే. ఓకే, మీకు ఎలా ఈ టేస్ట్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుందా? చాలా బాగుంది. మీకు ఇది తింటున్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? ఇది తింటుంటే మా ఇంట్లో కూడా బ్రహ్మాండంగా మా అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చెఫ్, రకరకాల వంటలు చేస్తుంది. ఓకే, మేము బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. షెఫ్. నేను కూడా షెఫ్ అన్న. అవునా? చేసా, కోర్స్ చేసా యాక్చువల్లీ. మీరు ఫుడ్ ప్రియుడా అన్న? బ్రహ్మాండం. బాగా ఇది తింటే ఈ రోజు చాలు అనే ఫుడ్ ఏంటి మీరు? మంచి మటన్ బిర్యానీ. మంచి మటన్ బిర్యానీ. హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానా, మన ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ? ఆంధ్ర స్టైల్లో మా ఆవిడ ఉండదు బ్రహ్మాండంగా. ఓకే, ఆంధ్ర స్టైల్లో మీ వైఫ్ బ్రహ్మాండంగా ఉండదు అది. ఓకే, అదిరిపోద్ది. ఓకే, ఏదైనా మా ఇంట్లో నాన్ వెజిటేరియన్, కోడి పుంజు అనొచ్చు, ఇంకో పుంజు అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఎవ్రీడే తింటారా అన్న? ఎవ్రీడే ఉండదు. ఇదివరకు ఎవ్రీడే ఉండేది, ఇప్పుడు ఎవ్రీడే లేదు. సోమవారం, మంగళవారం లేదు. ఓకే, బుధవారం ఇప్పుడు తింటున్నాం, గురువారం లేదు, శుక్రవారం తింటాం, ఓకే, శనివారం లేదు,
వెంకన్న బాబు, ఆ. ఆదివారం పృథ్వీ బాబు. ఆదివారం పృథ్వీ బాబు. అది. ఓకే. ఆదివారం ఎందుకు? ఆదివారం ఎక్కడ ఉన్నా నాన్ వెజిటేరియన్ తింటారు కదా ఎవడైనా సరే. ఎవరో ఒక పెద్ద అని చెప్పాడు మాట ఆదివారం కూడా మానేద్దామని. గరిగిపాటి నరసింహరావు గారు చెప్పారు ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఉన్నప్పుడు శుభ్రంగా తినండి, హాయిగా ఎంజాయ్ చేయండి జీవితాన్ని. యాక్చువల్లీ పందెం పుంజు అనే రెస్టారెంట్లో మెయిన్ ఫేమస్ అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ. ఓకే. చికెను, మటను, ఫ్రాన్స్ ఈ మూడిట్లతో కలిపి ఈ బిర్యానీ ఇచ్చారు. ఇది తింటూ మాట్లాడదామన్నా. అలాగే అలాగే సార్. రైతా కావాలా సార్? రైతా ఇక్కడ మెయిన్ పెరుగు చాలా చిక్కగా ఉంటుంది సార్. మీరు తాలి నేను తర్వాత తాలి ఒకటి తెప్పిస్తా, కంప్లీట్ వెజ్ తాలి. అక్కడ మీకు పెరుగు చూస్తే అర్థం అవుద్ది అసలు ఎంత చిక్కగా ఉంటుంది ఏంటనేది అర్థం అవుతుంది. పందెం పుంజు రెస్టారెంట్లో మెయిన్ ఐ విల్ ఫుల్లీ అట్రాక్టెడ్ ఫర్ రైతా. రైతాకి అట్రాక్ట్ అవుతా. అది పక్కన పెడితే అసలు 30 years అని ఇండస్ట్రీ ఎందుకు అంత ఫేమస్ మీకు ఆ డైలాగ్? దేనికోసం? ఓన్లీ కస్టమర్స్. ఓకే. ఒక క్రియేటివ్ డైరెక్టరు ఒక మ్యానరిజాన్ని దగ్గర 30 ఏళ్ళ దగ్గరికి వచ్చింది. 2004లో 2003లో రిలీజ్ అయింది సినిమా ఖడ్గం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా 30 years ఇండస్ట్రీ అని అంటున్నారు. ప్లస్ ఎవరికాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో మేము 10 years ఇండస్ట్రీ అమ్మా, మేము 15 years ఇండస్ట్రీ, అలా వెళ్ళిపోయింది అందరికీ. దాని క్రెడిట్ అంతా డైరెక్టరు, ద వన్ అండ్ ఓన్లీ కృష్ణవంశీ క్రెడిట్. అంటే డైరెక్టర్ ద క్రెడిట్ ఉంది కానీ మీది లేదంటారు అంతే. ఆయన ఏం చెప్తే మంది ఇలా పలకరా చూద్దాం అన్నాడు. ఓకే. పలిగా 30 years అక్కడ ఇది బాగుందిరా, ఈ స్టైల్ ఇది ఇదే మెయింటైన్ చేయన్నాడు. అలా కంటిన్యూ అయిపోయింది. సో అలా వెళ్ళిపోయింది అంటారు లైఫ్ అంతా. అంతే. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు ఉన్నాయండి? ఇప్పుడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంటండి? టైట్లు, సినిమా టైట్లు. సినిమా టైటిల్ లేదా? అబ్బో. ఓకే. ఎవరు సార్ హీరో? నేనే హీరో. ఓకే. ఇంకో హీరో వినోద్ కుమార్. ఓకే. ఇంకొక హీరో రఘుబాబు. ఓకే. ఆర్పి పట్నాయక్ గారి బ్రదరు డైరెక్టరు. ఓకే. వైజాగ్లో గ్రేట్ లెజెండ్ లాయర్. ఓకే. ఆయన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి దగ్గరికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉన్న లాయర్ ఆయన. పేద ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి ఆయన కథ ఇది. సో అద్భుతంగా వచ్చింది సినిమా. ఎప్పుడు సార్ రిలీజ్? నెక్స్ట్ మంత్ అంటున్నారు. తర్వాత కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి చేస్తున్నాం ఈ నెల 28 ఓపెనింగ్. అలాగే నాగేశ్వర రెడ్డి గారి సినిమా శ్రీకాంత్ హీరోగా. ఓకే. 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 అదొకటి. ఓకే. అంటే మీ బిజీ షెడ్యూల్ అయితే అక్కడ ఆగలేదు. మా శ్రీధర్ చెప్పాను టెక్కలే రైటరు మీ ఊరు టెక్కలే అంటే శ్రీకాకుళం దగ్గరే కదా సార్ మా జిల్లా. అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు. నాకు ఒక దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళగా. ఆయన ఇచ్చిన సినిమాలు అహనా పెళ్ళి అంట, పూలరంగడు, ఓకే, మేవరం బుల్లోడు. ఓకే. పీక్ ఏంటంటే లౌక్యం. సార్ నాకు ఒకటి ఏంటంటే మీ శ్రీకాకుళం కూడా మంచి అనుబంధ సంబంధాలు ఉన్నాయి. అవునవును. ఏంటి సార్ అసలు? నా ఫ్రెండ్స్ అనుబంధం నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ శ్రీకాకుళం ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ చేసిన వాళ్ళు. ఓకే. శేఖర్ అని ఒక ఆయన 2 స్టేట్లకు కబడ్డీ కోచ్. ఇప్పుడు కబడ్డీ కోచ్. ఓకే. ఆయన ఉండేది పాలకొండ. శంకర్ అని మా ఫ్రెండ్ శ్రీకాకుళం టౌన్లో కార్పొరేటర్. ఓకే. నెక్స్ట్ రాజాము కంబాల్ జోగులని మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఓకే. తర్వాత అంటే ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ ఇక్కడ అడగొచ్చలేదు నాకు తెలియదు. పార్టీ ఎందుకు సార్ చేంజ్ అయ్యారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, జడ్పీటీసీ కాదు, వార్డు మెంబరు కాదు. ఓకే. నా ఇష్టం. మీ ఇష్టం. నేను ఎక్కడ కావాలంటే ఎక్కడ వెళ్తా. ఎవడో ఆపేవాడు? మనల్ని ఎవడరా ఆపేది? ఓకే. మనిషి ఎప్పుడైనా సరే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇది చాలు అనిపించేది ఎక్కడంటే భోజనం దగ్గరే. ఓకే. ఈ పూటకి చాలు అనేది. కానీ మా భావాలకి వాడు నచ్చలేదు. మేము రిజైన్ చేసి బయటకు వచ్చాం. మనకేమన్నా కోట్లు ఇచ్చారా లేకపోతే ప్రభుత్వం వచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు మీరు?
బ్రహ్మాండం. కళ్యాణ్ గారు వచ్చాక అది అంటే మన దేవుళ్ళు అండి. ఎలా ఉంది ఆ పరిపాలన? అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఆయన చేస్తున్నాడు. మంచి జరుగుతుంది ఆంధ్రాకి మంచి జరుగుతుంది. ఫస్ట్ రోడ్ల నుంచి తీసుకుందాం. అంతేలేండి. రోడ్లు, వ్యవసాయం, బడుగు బలహీన వర్గాలు. మా దగ్గర డబ్బులు ఉంటే, నిధులు ఉంటే అన్నీ చేస్తామని చెప్పారు. నిధులు వచ్చినాయి. తల్లి వందనం అని పెట్టారు. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5-15 75,000. అన్న మంచి తాళి వచ్చింది కదా. సో ఇది వెజ్ తాళి కంప్లీట్గా. వెజ్. ఒకసారి పెరుగు చూడండి. ఏదో ఇది హిమాలయ కొండల్లో ఉంది. ఎంత చక్కగా ఉంది చూడండి. ఓర నాయన, పెరుగు జున్ను ముక్కలు కోసినట్టుంది అది. సో అంటే పెరుగు కూడా అంత క్లారిటీ ఉంది చూడండి. ఫుడ్ చూడండి ఎంత బాగుందన్న. సో అదిరిందా పెరుగు? పెరుగు మామూలుగా లేదు ఇది. మీకు ఒక విషయం తెలుసా అన్న, నాకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మంచి రొమాన్స్ చేయాలంటే మంచి అమ్మాయి కావాలి, మంచి ఫుడ్ తినాలంటే టేస్టీ రాజా దగ్గర రావాలి. అవును. మంచి రొమాన్స్ చేయాలంటే మంచి అమ్మాయి కావాలి ఖచ్చితంగా. ఎక్కడ ఉంది? కావాలన్నా? ఉందా? కావాలా మీకు? ఉందంటే చెప్పండి. మరి రొమాన్స్ అన్నారు కదా, మంచి రొమాన్స్ అని చక్కగా చేద్దాం. మీరు బాగా చేస్తారన్నా? బాగా చేస్తారా? అదే అమ్మాయి చెప్పాలి, మీరు చెప్పకూడదు. బాగా చేస్తాం లేదనేది అమ్మాయి చెప్పాలి, మీరు కాదు కదా. ఓకే. సో మంచి ఫుడ్ అంటే ఫుడ్ లేదో నేను టెంప్ట్ అవ్వలేను అనమాట. నాకు ఫుడ్ ఉంటేనే టెంప్ట్ అవుతూ ఉంటా. ఓకే. అమ్మాయి మీద కంటే ఫుడ్ మీద ఎక్కువ టెంప్ట్ అవుతాను నేను. సూపర్. మీరు న్యాయం చేస్తాం. మా వృత్తే ఇది కదా. అవును. సో మీకు ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంటుందన్న. ఒకటి కామెడీ జనరేట్ అవ్వటం అంటే మీరు కట్నం చూడండి ఫస్ట్ నుంచి. ఓకే. కట్నంలో ఆ లైట్ ఏంటి? అది కాదు సార్, బటర్ పేపర్ అంటే. ఏ పేపర్ అంటే మాకు తెలియదు. దట్ ఇయర్స్ ఎక్కడ ఫస్ట్ నుంచి రా. నేను సీరియస్గానే ఉంటా. నా స్టైల్ అది. ఇప్పుడు బ్రహ్మానందం గారు అండి, ఆడేమిట్రా అలా మాట్లాడుతున్నాడు అంటాడు. ఆయనది ఒక స్టైలు. బాబుమోహన్ గారు అయితే ఇలా పైనుంచి కిందకి ఆయన వెరైటీ ఎక్స్ప్రెషన్తోనే వచ్చేది అది. ఇది ఏంటంటే జనరేట్ అయ్యేది ఒక్కొక్కటి ఒక్కొక్క కామెడీ. ఇది లైట్ ఏంటి, ఇదేంటి, బటర్ పేపర్ ఏంటి, డైలాగులో పంచేది అని అడుగుతాం. ఇప్పుడు ఇంకో సినిమా ఉంది, బత్తాయి పళ్ళు ఉన్నాయి ఇక్కడ. మారుతి గారి డైరెక్షన్, బాబు బంగారం. ఇది బత్తాయి బాబ్జీ. దాంట్లో బత్తాయి బాబ్జీ లాగా ఏది అడిగినా బత్తాయి 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 మీద వెళ్తుంది. ఇంకో సినిమా ఉంది, స్టేషన్ బయట యముడు కూతురు పడుకోబెట్టి వెళ్ళిపోతారు. నరేష్ యాక్ట్ చేశాడు దాంట్లో. ఎమలేలా అది సినిమా. ఏదో ఒకటి చెప్పండి అని అన్నాడు స్పాంటేనియస్గా. కింద నుంచి కెమెరా ఇలాగా వస్తే కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగుద్ది అలాగా. అమ్మదానమ్మ బత్తాయో అంతే. నా డైలాగు అమ్మదానమ్మ బత్తాయి అంటే కొడుమని అవుతారు. ఇంకో ఏదైనా జనరేటర్ ఏదైనా మాట్లాడితే నవ్వుతారు. ఇంకోటి ఇప్పుడు ఇంకోటి ఇలా ఉంది, మైక్ తీసుకుని ఇలా 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 శ్రీకాకుళం అనేది కొట్టంగానే ఓ గుల్లుమని నవ్వుతారు అన్నమాట. అది అంటే రామారావు గారు కృష్ణుడు ఒకలా ఉంటారు దేవుళ్ళలాగా. మీరు ఇలాగ ఎందుకు కొట్టారు అది వేరు, మీకు అర్థమవుతుంది ఈ పాటికి ఎందుకు కొట్టానండి అది. సరే ఇప్పుడు ఇదేంటంటారు? ఇది నాన్స్ అన్న, ఇది స్వీట్. ఇది తెలుగు భాషలో నాకు నచ్చంది. అది ఒకటే నాన్స్ నచ్చదు. ఇది పులిహోర అన్న. పులిహోర కలిపే పులిహోర ఎక్కువ. నేను ఎవరితో కలపను అసలు. కలపరు అసలు పులిహోర లేదు అసలు. మీకు పులిహోర లేదన్న, డైరెక్ట్ అటాక్ మనం. ఓకే. ఏదైనా మనం కలపకూడదు అనమాట. సో పులిహోర తిందాం. ఇది వెజ్ థాలీ ఫుల్ కాస్ట్ 399 రూపీస్ అన్న. ఇన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట ఈ పెరుగుతో సహా. నాకు అన్నిటికంటే టెంప్ట్ చేసింది పెరుగు. అదిరిపోయింది అసలు. ఇలా దొరుకుతుంది అన్న మీకు ఎక్కడైనా ఈ క్లారిటీ ఇంత ఎక్కడ ఉంది ఈ రోజుల్లో? ఎక్కడా లేదు అది అన్న. రెస్టారెంట్కి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందన్న. కోడి పందాలు చూడాలంటే సంక్రాంతి రావాలి, మంచి ఫుడ్ తినాలంటే పందెం కోడికి రావాలి, పందెం పుంజుకి రావాలి. అదిరిపోయిందండి. ట్యాగ్ లైన్ చెప్తున్నాను నేను. కోడి పందాలు చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాలి, మంచి ఫుడ్ తినాలంటే పందెం పుంజుకి దగ్గరికి రావాలి. ఇక్కడ చూడండి, ముందు మొత్తం తినేసాం కోళ్ళన్నీ. ఇప్పుడు వెజ్లోకి వచ్చాం.
399 తాలి 399కే తాలి. మంచి ఫుడ్ ఉంది చూడండి. అదిరిపోయింది. ఫుడ్ చూసిన రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఫుడ్తో రొమాన్స్. నేనేంటి అనుకున్నానంటే ఏంట్రా బాబు ఫుడ్ అంటున్నాడు రొమాన్స్ అంటున్నాడు అలా ఏం అర్థం అవట్లేదు. రొమాన్స్ అన్న రొమాన్స్ లైఫ్లో కావాలి. రొమాన్స్ కావాలి. రొమాన్స్ అంటేనే పృథ్వీరాజ్ గారు రొమాన్స్ అని అంటున్నాడు అని చెప్పి మళ్ళీ మొదలెడతారు. అదేలే ఒకటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్కి మీరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా హ్యాపీగా మీరు అందరూ బాగుండాలి, మీరు అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆయన ఏం మాట్లాడినా నేనేం మాట్లాడినా మీరు హ్యాపీగా దాని గురించి పట్టించుకోం. లేడీస్ గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు కూడా తల్లి చెల్లి పిల్లం ఉన్నారు, అది గుర్తుపెట్టుకుని మీరు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా టేస్టీ రాజుతోటి పృథ్వీరాజ్ తోటి మాట్లాడవచ్చు. మేము రకరకాలుగా మీకు ఇస్తున్నాం మంచి మంచి అవకాశాలు. మంచి ఫుడ్ తినండి, మంచి శృంగారం చేయండి చెప్తున్నాడు ఆయన. ట్యాగ్లైన్ తీసుకోండి. అది ఉంటాయి కదా, ఏదైనా బ్యాటరీ లేకపోతే మనం ఏం చేయలేము. అది అంతే కదా. ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ వీక్ అయితే ఏం చేస్తాం, ఛార్జింగ్ ఇస్తాం కారుది కానీ ఏదైనా సరే. ఇది కూడా బ్యాటరీ, ఇదే బ్యాటరీ, హ్యూమన్ బాడీ బ్యాటరీ. బ్యాటరీ ఇప్పుడు అది తిన్నాం ఇంతకు ముందు, ఇప్పుడు ఇది తింటే బ్యాటరీ ఉన్నప్పుడు మంచి వాతావరణం, మంచి వర్షం. ఎలా అనిపించింది అన్న తాలి మొత్తం చూసి? సూపర్. ఎందుకంటే 399 రూపాయలకి 399కి ఇంత ఫుడ్ పెట్టి ఇంత ఇది చేసి ఇంత ఇది వేసి ఇలా కోసినా కూడా అది బాహుబలిలా ఉంది. రైస్ కూడా తెప్పిద్దాం, రైస్తో తిందాం. రైస్ సూపర్గా ఉంది అసలు అది. సార్ ఇది అంతా తినాలంటే ఈరోజు అయిపోద్దాము మనకి. అవును, ఎందుకంటే పచ్చళ్ళు ఇక్కడ చూస్తే ఇంట్లో చేసినట్టు ఉన్నాయి. అదే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కలర్స్ కానీ ఏం కలపరు సార్. ఇక్కడ నేను చాలా సార్లు వచ్చి తిని వెళ్తున్నా. మీరు ఇప్పుడు టేస్ట్ చూసారు కదా, నేచురల్. మీకు ఏమనిపించింది మీరే చెప్పండి. టేస్ట్ చూసారు కదా, మీరు ఏమనిపించింది? అద్భుతం. ఇక్కడ ఏంటంటే ఏమి కలపరు అనమాట, చాలా ఫ్రెష్ అండ్ ఫీల్లో ఉంటాయి అనమాట. టేస్ట్ పికిల్తో కలుపుకొని తిన్నా ఏంతో ఇంకోటి మీకు మీరు ఇంతసేపు అడిగారు, ఒక బ్రహ్మానందం గారితో మీరు చేస్తున్నారు అనుకోండి ప్రోగ్రాం, మీరు ఎలా ఫీల్ అవుతారు? అది నా లైఫ్ డ్రీమ్ లా ఫీల్ అవుతున్నా సార్ ప్రస్తుతానికి అయితే. బ్రహ్మానందం గారు ఆయనతో చేయాలని నాకు ఉంది. మీరు ఏమైనా ఆ హెల్ప్ చేస్తే ఇంకా మంచిది నాకు. డైరెక్ట్గా ఆయన అప్రోచ్ అంతా డైరెక్టే. ఓకే, మంచి మనిషి. ఇప్పుడు వరకు బ్రహ్మానందం గారు చేయని క్యారెక్టర్లు అంటూ ఏమీ లేవు. చాలామంది ప్రతి ఒక్కడు కమెడియన్ అనుకుంటారు, అది పొరపాటు. పల్లకి మోసినోడు ప్రతి ఒక్కడు బ్రహ్మానందం కాదు. అదే సార్. మేమందరం ఏంటంటే గిల్ట్ నగలం. ఒరిజినల్ కూడా కామెడీ కుల పెద్ద ఎవరంటే బ్రహ్మానందం. అది నిజం, ఇది నిజం. ఇది మీరు వచ్చే ముందే చెప్పా. నిన్న బాబు మోహన్ గారితో నేను ఫుడ్లో చేసా సార్. ఆయనకు కూడా నేను ఏం చెప్పా తెలుసా, నా లైఫ్ డ్రీమ్ ఏంటంటే సార్ అనే నాకు అడిగారు, నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, నువ్వు లైఫ్లో ఏ వీడియో చేస్తే నువ్వు అచీవ్ అయ్యావు అనుకుంటున్నావు అంటే నేను ఒకటే చెప్పా, ఒకవైపు బాబు మోహన్ గారు, ఇంకోవైపు బ్రహ్మానందం గారిని పెట్టి ఫుడ్లో చేయాలనుకుంటున్నా అని చెప్పా. అంతకంటే అచీవ్ మూమెంట్ ఇంకేం సార్ లైఫ్లో చెప్పండి. మరి స్వర్గీయ కోట గారు ఉండుంటే ఇంకా బాగున్నాను, అదిరిపోయేది. బాబు మోహన్ గారి దగ్గర ఉండి తీసుకొచ్చేవాడు ఆయన. ఎస్, కానీ ఏం చేస్తాం పాపం, మనకున్న బ్రహ్మాండమైన టైమింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మిస్ అయిపోయారు. అది అంటే మరణం జననం ఎవరు అది మనం చెప్పలేము. అది అక్కడ అకౌంట్ అయిపోతే వెళ్ళిపోవటం అంతే. అదేంటంటే ఆయన ఇంటికాడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అలా ఒక 5గురికి డైలీ ఇంటికాడి నుంచి వస్తుంది. డైలీ వస్తుంది. ఆయన సెట్కి అందరూ కూర్చోబెట్టి పెట్టేవాడు ఆయన. ఓకే, పప్పుతో ఎలా అనిపించింది? ఏం చెప్పాలంటే షడశోప్రయతమైన విందు. ఓకే, అలా ఎలా లేదు. ఇక్కడ మీరు డైలీ వస్తారేమో? ఇంకా డైలీ వస్తాం. ఎందుకంటే చెప్పు, మనసులో మాట చెప్పు, డైలీ వస్తాం. ఎందుకంటే మంచి ఫుడ్ సార్ ఇది. నేను బయట చాలా దగ్గర తినేవాడిని, మసాలా 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 ఉంటుంది. ఇక్కడ నాకు మసాలా కనిపించలేదు. మీరు తిన్నారు కదా, మీకే అనిపించుంటుంది కదా. సూపర్. ఎందుకంటే పెరుగు మీదకే పోతుంది మొత్తం. మొత్తం పెరుగు మీదకే పోతుందా? అది పెరుగులా లేదు, జున్ను మొక్కలా ఉంది సార్. జున్నే అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ ఫుడ్ లవర్స్ కానీ
బయట ఏదైనా ఉన్నా కూడా సపోజ్ మీరు ఉన్నారు ఇలా భోజనం చేస్తున్నారు, ఒక అమ్మాయిని పిలిపించి చేయి పట్టుకున్నారు, ఇదేంటంటే నా చేయి పట్టుకున్నారంటే ఐ లవ్ యూ అంటారు మీరు, అంటే పెద్ద గొడవ అయిపోద్ది, గొడవ అయింది. అది ఒక పద్ధతి. ఏమీ లేకుండా అక్కడెక్కడో వేరే ఊర్లో ఎవరో ఉండి ఇక్కడ రాజు కూర్చొని ఏదో భోజనం చేస్తుంటే ఆ క్లిప్పింగ్ ఏ క్లిప్పింగ్ పెట్టేసి వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు. ఫారెన్ కంట్రీస్లో మీరు చూసారా, అమెరికా, అక్కడ మీకు ఆస్ట్రేలియా, కెనడా, లండన్లో ఎక్కడ ఒకటే మెసేజ్ ఉంటుంది, గూగుల్ మ్యాప్ ఉంటుంది, దాంట్లో అప్డేట్స్ వస్తుంటాయి అంతే. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇలాగ తొక్క తొండం, నువ్వు ఏం డ్రెస్ వేసుకుంటే ఫోటో, కూర్చుంటే ఫోటో, ఆడెవరితో దిగితే ఫోటో, ఇక్కడే సరిపోయే జీవితం. ఓకే. సో మీరు ఇప్పుడు అంటే ఎవరి పని ఆడు చేసుకోకుండా పక్కోడి పని మీద దృష్టి పెట్టారు అంటారు, అంతేనా మీరు? అంతే మరి. నీ పని మీరు, నా పని నేను చేయట్లేదు ఇప్పుడు. ఒకటే పచ్చిగా చెప్పాలంటే మీ ముడ్డు మీరు కడుక్కోండి, ఎదరోడు ముడ్డు కడక్కండి అని. అది ఓకే, అది ఉండదు కదా మన వాళ్ళ దగ్గర. అది లేదు సార్. అంటే నేను ఎవరి గురించి విమర్శించకూడదు. ఒక్కటి ఈరోజు ఉన్నవాడు ఇంకో క్షణం ఉంటాడో లేదో తెలియదు. అది ఈ ఫుడ్ టేస్ట్ చేస్తాడు బ్రహ్మాండంగా, అది ఇంటికి పోయాడు బెలూన్ ఇది లైఫ్. అదే సార్, అదే. కాబట్టి ఇంకోటి ఉన్నదే తక్కువ టైము, మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి, సొసైటీకి ఉపయోగపడండి, ఒకటి మీద పరి ఏడవకండి. సార్ నేను అడిగినట్టు మీరు ఎందుకు సార్ ఫుడ్ లాక్ వచ్చారు? ఇలా జస్ట్ అడిగినట్టు అలా వచ్చారు కదా, ఎందుకు? ఏం నచ్చింది? నాకు ఏం నచ్చిందంటే మీ బిహేవియర్ నచ్చింది. ఆయన చూసా నేను, మీ వదిన గారు ఎవరినో అబ్బాయి శ్రీకాకుళం నుంచి వచ్చి అంత కష్టపడి చేస్తున్నాడు, ఎవరెవరో ఇంటర్వ్యూలకు మనం వెళ్తున్నాము, అది కరెక్ట్ కాదు, ఇక్కడికి వద్దాం మనం. ఇప్పుడు ఇంకో ఆదివారం నాడు, శుక్రవారం నాడు అన్నాం, అది కూడా వద్దు, బుధవారం నాడు వెళ్దాం. ఆయన నైట్ 9 గంటలకు ఈయన మెసేజ్ చేశాడు, రేపు చేసేద్దామండి అని. నేను చాలా షాక్ అయ్యా. అంటే ఆయన ఆదివారం నాడు అనుకున్నాం, మేము షెడ్యూల్ అప్పుడు అనుకున్నాం, ఆయన రేపే చేద్దాం అన్నా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్ నేను నిజంగా. ఎందుకంటే మనం రావాలి, ఆయన చక్కగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో. సార్ చూసారా మీరు అప్పడాలు కానీ మిరపకాయలు కానీ, అంటే 399లోనే ఇవన్నీ మామూలు ఇంట్లోనే పెట్టరు. ఒకటి బాగా ఫేమస్ మిరపకాయ వేసుకోండి. అవి తింటుంటే మీకు ఏం గుర్తొస్తుంది సార్? ఇది తింటుంటే మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొచ్చింది. అమ్మమ్మ గారి ఇల్లే? ఓకే. నెడదోవులు, మన కందులు దుర్గేష్ గారు ఇప్పుడు ఉన్న సినిమాటోగ్రఫీ ఆ ఏరియానే. ఓకే, కందులు దుర్గేష్ గారు నాకు బాగా తెలుసండి. అవునా? చాలా బాగా తెలుసు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా మనం బాగా తిరిగాం. ఆయన పరిచయం బాగా నాకు ఫోన్ కాంటాక్ట్ అనమాట. ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. నేను ఇండస్ట్రీలో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ నా దగ్గర ఉన్నాయని నేను ఫీల్ అవుతా. ట్రూలీ క్యాప్టెన్ ఐఎమ్ జనసేన. నేను జనసేన మెంబర్ అండి. నాకు ఆ వీడియోలు చెప్పుకోవడంలో కూడా భయం లేదు, అసలు భయం లేదు. ఎందుకు భయపడాల్సిన పని ఏముంది? నేను చెప్తున్నాను ఇంటర్వ్యూలో, మీది ఏ ఊరండి? తాడేపల్లిగూడెం. పేరేంటంటే పృథ్వీరాజు, క్యాస్ట్ ఏంటంటే కాపు, పార్టీ ఏదంటే జనసేన. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చాలామంది స్లోగన్ చెప్తుంటారు. జనసేనలో సిద్ధాంతం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, నేను ఆగుతూ అయిపోయినా పర్వాలేదు, ప్రజలు బాగుండాలి అంతే. 25 ఏళ్ల బియ్యం కోసం కాదురా మనం అరువులు దాచి, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం. అది పవన్ కళ్యాణ్. ఇప్పుడు మంచి చేసేవాడి మీద 10 రాళ్ళు పడతాయి, అది ఎక్కడైనా సహజం. అది పళ్ళు చెట్టగా రాళ్ళు. ఒకటి చెప్తానండి, రాళ్ళు వేసినా అక్కడ వరకు వెళ్ళవండి రాయ. అది వెళ్తుందా చెప్పండి? అవును. ఎందుకు వెళ్ళు అని దేవుడి మీద రాయిలు పడతాయి చెప్పండి. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా ఏమన్నా మరి అలాగే ఇది కూడా. నన్ను మొన్న ఎవరు అడిగారు, ఏమంటే మరి చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారండి? ఎవరు చేయలేదే. రాముడు ఉన్నాడు, గుడికి వెళ్తాం, గుడి పక్కన నిలబడి మనం ఒకవేళ పర్మిషన్ ఉంటే ఫోటో తీసుకుని రావాలి, కానీ రాముడితో కలిసి భోజనం చేయాలి, రాముడితో కలిసి కోరికలు లోపల ఉంటాయి, దేవుడితో కలిసి మనం యాక్ట్ చేయాలి అనేది తప్పది. దేవుడు మనల్ని పిలిచాడు, ఆశీర్వదించాడు, అక్కడ నిలబడ్డం, భుజం మీద చేసాడు, చాలు. అదే ఆస్కారం. ఏదో పవన్ కళ్యాణ్ ఆరు
నాగబాబు గారు కానీ ఆరు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ. ఇంకోటి కూడా మీరు అడిగిన టేస్టీ ఫుడ్ ద్వారా వాళ్ళ కుటుంబం గురించి ఒక్క మాట తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే. వాళ్ళు ఏంటంటే 9 మంది మెగా హీరోలు ఉన్నారు. మామూలుగా అడిగే వాళ్ళు అడుగుతుంటారు, బుద్ధి గారు ఇంతమంది ఉన్నారు కదా, మీరు రెచ్చిపోతుంటారు మెగా ఫ్యామిలీ అని. ఎవరైనా మీకు అవకాశాలు ఇచ్చారంటే భోజనం పెట్టాడు ఈయన టేస్టీ రాజా ఇక్కడ భోజనం చేస్తున్నాం పందెం పుంజు హోటల్లో. నేను చెప్పేది ఏంటంటే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. 9 మంది మెగా హీరోలు మనం యాక్ట్ చేయాలని ఏం లేదు. వాళ్ళతోటి అనుబంధం ఆశీర్వాదమే 100 సినిమాల్లో యాక్ట్ చేసే అంత శక్తి వస్తుంది మనకి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెగా. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే యాక్ట్ చేయాలంటే దాని క్యారెక్టరైజేషన్ ఉండాలి కదండి. పెట్టలేం కదా ఇలా తీసుకొచ్చి పెట్టడానికి. అదేమి అది కాదు, అదే తెలుసుకోవాలి. చాలా జనం అడుగుతారు, అది తీసి పెట్టారని కదా, బొమ్మ కాదు కదండి. అక్కడ క్యారెక్టరైజేషన్ కి మీరు సెట్ అవ్వాలి, రావాలి, అన్నీ ఉంటాయి. ఇంకోటి దానికి తగ్గ మనం మోల్డ్ అవ్వాలి. 2 హీరో చేతులు కాదు కదా సార్, డైరెక్టర్ చేతిలో ఉంటది ఏదైనా. పొద్దున్న అది ఇచ్చే వేషం మనల్ని నిలబెట్టాలి. అదే సార్. సార్ ఈ ఫ్రై చేసుకుంటారా సార్? ఏదది ఫ్రై వద్దులేమ్మా. అందరి లైఫ్లో ఒక మంచి ఫస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. మీ లైఫ్లో ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఎప్పుడు సార్? ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఏదో సినిమాలాగా అలా వెళ్ళి ఆగిపోయి క్లోజ్ చేసి మన స్క్రీన్ బ్లాక్ అయ్యి అలాంటివి లేవు. ఏంటంటే నేను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తావా, మా ఇంట్లో ఒప్పుకోరండి, ఓకే వేఆర్ ఫ్రెండ్స్, అయిపోయింది అంతే. దీనికోసం ఫోన్లు ఇప్పుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేసి కోసుకోవటాలు అవన్నీ మన చేతకావు. యూనివర్సిటీ లెవెల్లో మాకు లవర్ ఉండేది. అది తీశారు సార్, బయట తీశారు. లవర్ ఉండేది, మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం కలిసి కంబైన్ స్టడీస్, ఇద్దరితో ఒకే గ్రూప్ స్టడీస్. ఓకే, కంబైన్ స్టడీస్ అంటే చూడండి. ఓకే, ఏ రూమ్లో? అదే రూముల్లో కదా అందరిలో. అంటే ఇప్పుడులాగా అక్కడ అంత ఇదిగా లేరు, సాంప్రదాయబద్ధంగా ఉన్నారు ఆడపిల్లలు ఇప్పటికీ. ఎక్కడో కొంతమంది ఓయో బ్యాచ్ ఉంటారు. ఓయో బ్యాచ్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అన్నారు. నేను రెడీ, బట్ మా ఇంట్లో పెద్దలు ఉన్నారు అప్పుడు. పెద్దలు ఓకే. మా అమ్మగారు అయితే ఓకే అనేవారు. ఇంకా వెనకాల ఉన్నారు మామయ్యలు ఏమో అందరూ, అది అవదమ్మా అన్నారు. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్. ఏరియా గురించి నేను చెప్పను కానీ, ఎందుకంటే తనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు. డిప్యూటీ కలెక్టర్ ఎప్పుడు ఫీల్ అయ్యారు సార్? అది చూసినప్పుడు ఎప్పుడో అరే డిప్యూటీ కలెక్టర్ అయింది, ఓకే మనం 30 years అయ్యాము. తర్వాత ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసారు, వాళ్ళ హస్బెండ్ పోలీస్ ఆఫీసరు, వైజాగ్లోనే కలిసినప్పుడు అన్నాడు, ఏమంటే ఇంతమంది జనం మీ చుట్టూరు వచ్చేసి ఇంతమంది జనం ఉన్నారంటే డిప్యూటీ కలెక్టర్ కాదు, మంత్రి కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు, మీరు ఉండబట్టి ఎంతమంది వచ్చారు, మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, దట్ ఈస్ పృథ్వీరాజ్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్. తెలుసా ఆయనకి మీ ఇద్దరు లవ్ స్టోరీ? ఆయనకి ఆవిడ చెప్పుకుందంటే ఒక రోజు మా యూనివర్సిటీ మేటు మా ఎక్స్ లవర్. ఓకే సార్. ఇప్పుడు నేటి కుర్రోళ్ళకి ఒకప్పుడు కుర్రోళ్ళకి తేడా ఏంటి సార్? డిఫరెంట్ ఏంటి సార్? ఎప్పుడూ ఒకటే, శృంగారం ఒకటే. అది గదిలో జరిగినా బయట జరిగినా ఇంకోటే. నేటి కుర్రోళ్ళు ఇంకో కుర్రోళ్ళు అంటే అంతకుముందు కుర్రోళ్ళు తల్లిదండ్రులకు భయపడేవారు, మామయ్యలకు భయపడేవారు, అన్నలకు భయపడేవారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఏంటంటే ఆర్థికంగా సెటిల్మెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు అమ్మాయిలని. నాకు అర్థం కానిది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడు జేబులో ₹1 ఉండదు, ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాడో తెలియదు. రబ్బర్ చెప్పులు వేసుకుని గడ్డం పెంచుకుని రోడ్ల మీద తిరుగుతుంటారు, వాళ్ళకి పడతారు అమ్మాయిలు. సార్ ఒకటి చెప్పనా, నేటి కుర్రోళ్ళకి ఈరోజు కుర్రోళ్ళు తేడా ఏంటి తెలుసా? ఒకప్పుడు బయట లైన్ వేసేవాళ్ళు, ఇప్పుడు వెబ్సైట్లో లైన్ వేస్తున్నారు. అది ఇప్పుడు అది ఎలా ఉంటుందో తెలియదు. ఇన్స్టాలో కెమెరా అంటే నాకు మొన్నటి వరకు తెలియదు, ఇన్స్టాలో తీసుకుంటామండి అన్నారు ఎవరు. రీల్ కాదు, షూటింగ్ దగ్గరికి వచ్చారు, ఏమంటే టేక్ వన్ సెల్ఫీ అన్నారు. ఓకే అన్నారు. ఒక నిమిషం సార్, ఇన్స్టా కెమెరా అని ఉంటుంది అంటే ఉంటుంది, అది ఇన్స్టా కెమెరాలో పెట్టారు. అది నల్ల బొగ్గులా ఉంది, తెల్ల మల్లెపూలా కనపడుతుంది. ఇలా పెట్టి పెళ్లి చూపులు పంపుతారు ఆ ఫోటోలు. ఆడు ఫీల్ అయిపోతాడు చూసి ఇది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఏముండదు. అది అందం శాశ్వతం కాదు.
అమ్మాయిని కష్టపడకుండా అమ్మాయిని ప్రేమించి పెద్దల్ని ఎదిరిస్తేనే పెళ్లి చేసుకోవాలి. కాకపోతే రూపాయలు ఎవరు చేతిలో రూపాయి ఉండట్లేదు. పెళ్లి చేసుకోవటం అనేది తప్పు. పెళ్లి చేసుకుని నిలబడి ఆ అమ్మాయిని బ్రహ్మాండమైన స్థాయిలో నిలబడితే అద్భుతం. మొత్తానికి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది సార్? సూపర్ అమ్మా. ఎందుకంటే పందెం పుంజు అటు వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ వీళ్ళని కొట్టేవాళ్ళు లేరు. నువ్వు అన్నట్టు కోడి పందాల కోసం సంక్రాంతి వరకు ఆగాలి. ఆకలేసిందంటే పరిగెత్తుకు రావాలంటే పందెం పుంజు రావాలి అంతే. అది సూపర్. ఇక్కడ అద్భుతం. ఐఎస్ఐ మార్కెట్ నేను చెప్తున్నా. యూ కమ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. సార్ అంటే అన్నిటికంటే బాగా నచ్చిన ఫుడ్ ఏంటి సార్ మీకు? నాకు ఫుడ్లో ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి పులుసు, మిక్స్డ్ బిర్యానీ, ఓకే, నెక్స్ట్ ఏదో చిల్లీ ఏదో పెట్టారు, ఏదో చికెన్, ఏదో కబాబు, పచ్చిమిర్చి కోడి కబాబు, పచ్చిమిర్చి కోడి కబాబు, తర్వాత పెరుగు. ఆంటీలు లాగా ఉంటారు గట్టిగా మంచిదిగా, పెరుగు, భీమవరం పెరుగు, గుమ్మడికాయ హల్వా, టమాటా పప్పు, ఇంకా అదిరిపోయినాయి ఒడియాలు. లైఫ్ లో నన్ను మర్చిపోరేమో మీరు. ఎందుకు మర్చిపోతాం? ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసేది వేరు, భోజనంతో ఫ్రెండ్షిప్ చేసేది వేరు. లైఫ్ లాగా ఉండిపోతాలాగా. ఫస్ట్ లవ్, ఫస్ట్ మీల్స్ ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఫస్ట్ కిస్, లాస్ట్ పఫ్. ఓకే, ఫస్ట్ కిస్, లాస్ట్ పఫ్ అంట. ఓకే, సిగరెట్. మీరు అంతా అయిపోయాక లాస్ట్ పడేసే టైంలో అడిగి తీసుకుంటాడు. తీసుకుని దాంట్లో ఆనందం. కాబట్టి మీరెప్పుడు మనం బతుకున్నంతకాలం ఇలాగే మన స్నేహం అద్భుతం. 6 నెలలకు ఒకసారి. కానీ సార్ పరిచయారు, చాలా బాగా మాట్లాడారు. నిజంగా పరిచయం కూడా ఎక్కువ రోజులు ఏం కాదు మాది, నాకు తెలిసి లైఫ్ లాంగ్ మేము. ఎందుకంటే ఇప్పుడు ఇది చూసిన తను శ్రీకాకుళం అంటే బాగా ప్రాణం. శ్రీకాకుళం భాషను సినిమాలో వాడుకుంటారు. కొంతమంది శ్రీకాకుళం పాటల్ని ఈ రోజున హైలైట్ చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన టేస్టీ రాజా కూడా ఈరోజు అలాగలా అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. అలాగే మంచి టైమింగ్ ఉంది, రైమింగ్ ఉంది. ఈ రెండు కలిస్తే ఇతను. కాబట్టి భవిష్యత్తులో సినిమా రంగంలో కూడా అద్భుతమైన క్యారెక్టర్ తప్పకుండా. మన టెక్కలి టైగర్ ఉన్నాడు కదా, చెప్పనా చెప్తాం. తప్పకుండా వెల్కమ్ టు అవర్ ఫిలిం వరల్డ్ ఆల్సో. ఈ ఎంటైర్ టీమ్కి ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా, కొంచెం ఎంటైర్ టీమ్కి, ఈ క్రూ మెంబర్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు అందరూ నాకన్నా చిన్నోళ్ళు, మీ అందరికీ ఆశీర్వాదం. అలాగే పందెం పుంజు ఎంత అద్భుతంగా అరేంజ్ చేశారు, ఇంత అమోఘంగా ఉంది. నేను 100 మందికి చెప్తా, పందెం పుంజు అద్భుతంగా ఉంది, భోజనం చేయండి అంటే రేపటి నుంచి చూడండి ఎంతమంది జనం ఉంటారు. మీకు వచ్చిన లాభాల్లో 10% నాకు ఇవ్వండి. ఇస్తారులేండి, ఎదురుగా ఉన్నారు. 10% లాభం అడుగుతున్నారు. 10% లాభం నాకు ఇవ్వండి. మేము బ్రహ్మాండంగా మీకు ప్రమోట్ అయిపోద్ది. ఇంకా మొత్తం ఆదివారం ఖాళీ ఉండదు సార్. ఇప్పుడు దాకా నేను నార్మల్గా చెప్పాను కదా, ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది ఏంటంటే, నేనే కాదు ఇక్కడ నేను కూర్చొని పని చేయొచ్చు. నాయన కష్టపడేవాళ్ళు, భాను కెమెరామ్యాన్ కానీ, రవి అని ఒక ఎడిటర్ కానీ, ఒక తమ్నైల్ కానీ, ఒక SEO టీం శివ కానీ, ఆనంద్ కానీ, వీళ్ళంతా అంటే ఇంతమంది కష్టపడితే ఒక అవుట్పుట్ డెలివరీ బయటకు వస్తుంది. అవును. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు చెయ్యాలని, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయాలని కోరుకుంటున్నా సార్. తప్పకుండా. ఎందుకంటే ఒకరి కష్టం కాదు ఇది, బ్యాక్ ఎండ్ ఎంతమంది ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు మనం. నేను బ్యాక్గ్రౌండ్ చేసే వాళ్ళందరూ, ఒక ఎడిటర్ మీరు అన్నట్టు రీరికార్డింగ్, థంబ్నెయిల్స్ వేసేవాళ్ళు కానీ, వెనకాల ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, కోఆపరేట్ చేసిన సెట్ కానీ, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పందెం పుంజు రెస్టారెంట్లో మంచి ఫుడ్ చూపించాను నేను అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ఎప్పుడు నేను వచ్చే రెస్టారెంట్ ఇది. మళ్ళీ ఇక్కడికి ఆయన ఎప్పుడు వస్తాడు, నేను ఈరోజు వచ్చాను కాబట్టి. మళ్ళీ సారు ఒక సినిమా చేసినప్పుడు సినిమా టీంతో వచ్చి కూర్చుంటాం. అది ఎందుకంటే పందెం పుంజు నేను ఏది గొప్ప చెప్పట్లేదు, ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది, నిలబడి కొనుక్కోవాలి టికెట్లు లోపల రావటానికి. సో అప్పుడు 10% అడుగుతాం. ఓకే, డన్. ఓకేలేండి సార్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.